1, 2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీరు మీ కుటుంబం అందరూ ఈ కార్యక్రమం వినే వరకు అయ్యే వరకు మీరు కూర్చోండి, వినండి. దేవుని వాక్యములో ఉన్న మర్మములు మీరు పొందుకోండి. అంత మాత్రం కాదు, దేవుని ఆశీర్వాదాలు మీరు అనుభవించండి. మరి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయా, ఉపయోగకరంగా ఉన్నాయా? ఎంతో ప్రయాసతో రోజుకి మీకు ఎవరో ప్రే కార్యక్రమాలు మీ మధ్యకి తీసుకొస్తున్నాం, అనేక విషయాలు మీకు బయలుపరుస్తున్నాం. మరి దీనిని మీరు నేర్చుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతున్నారా? దేవుని వాక్యంలో ఉన్న సంగతుల్ని ధ్యానించాలి, నేర్చుకోవాలని ఆశ వాంఛతో కలిగి మీరు ముందుకు వెళ్తున్నారా? లేకపోతే ఆపేయమంటారా? దయచేసి ఈ కార్యక్రమం ద్వారా మేలు పొంది మీరు మీ ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లాలి. బైబిల్ వినటం మాత్రం కాదు, వాక్యం వినటం మాత్రం కాదు, లేకపోతే బైబిల్ చదువుతాం మాత్రం కాదు. బైబిల్లో ఉన్న మన జీవితంలో అనేక మార్పులు మనం కలుగు చేసుకోవాలి. దేవుని వాక్యం రెండంచెల ఖడ్గం, అది మన జీవితం సరిచేస్తుంది, మన ఆలోచనలు, మన ప్రవర్తన మారుస్తుంది. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. దయచేసి దేవుని వాక్యంలో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిలో వస్తున్నామైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ సిలువ చాటు మరుగుపరచు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున తండ్రి, ఆమేన్. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, అంత్యదినముల్లో అపాయమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ మాట పౌలు చెప్పినప్పుడు పౌలుకి వయసు 70 సంవత్సరాలు. యేసు ప్రభు పునరుద్ధానమయ్యి ఇంచుమించు అప్పటికే 130 సంవత్సరాలు అయిందనేది మరి లెక్కలు వారు కట్టుతున్నారు. కానీ ఇక్కడ పౌలు ఇది ప్రవచన రీతిగా మన రోజుల గురించి అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏంటి అసలైన సంగతులు? చూడండి, బైబిల్లో ప్రభు అన్నాడు, ఒక మాట ఉంది 2 పేతురు 3వ అధ్యాయంలో. ప్రభుకి 1000 సంవత్సరములు ఒక దినములాగా, ఒక దినము 1000 సంవత్సరం వలె ఉండును. ఈ సృష్టి అంతటికి చేసినది ఇప్పటికీ 6000 సంవత్సరాలు అయినది మనం బైబిల్ ప్రకారము దాని లెక్కలు వేయగలగాలి. యేసుప్రభు ముందు 4000 సంవత్సరాలు, యేసుప్రభు తర్వాత 2000 సంవత్సరాలు. యేసుప్రభు పుట్టుకతో క్యాలెండర్లో మార్పు జరిగింది. ఏమంటే బీసీ బిఫోర్ క్రైస్ట్, ఏసీ ఆఫ్టర్ క్రైస్ట్. ఏమంటే యేసుప్రభు పుట్టలేదని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే యేసుప్రభు పుట్టాడనేది క్యాలెండర్ తెలియజేస్తుంది. యేసుప్రభు ఈ లోకంలో జన్మించి ఆయన 30వ ఏసీ లేకపోతే 30వ ఏడీన ఆయన సిలువ వేయబడ్డాడు. 70వ ఏడీన యెరూషలేము మందిరము కూలగొట్టబడింది ఆయన ప్రవచించిన రీతిగానే. ఇప్పటికి 2000 సంవత్సరములు, ఏమండి 2000 సంవత్సరములు 2022 సంవత్సరములు అయినాయి. సో 8 సంవత్సరముల్లో యేసుప్రభు సిలువ వేసిన పునరుద్ధానమైన దినానికి 2 దినములు దేవుని దృష్టిలో అవుతాయి. దేవుని రాకడ అనేది శ్రమలు రాకముందు రావచ్చు, లేకపోతే శ్రమల మధ్య రావచ్చు, లేకపోతే అది ఎప్పుడు వస్తుందని ఎవరికి మనకు తెలియదు. కానీ శ్రమ సమయములు 7 సంవత్సరములు అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరములకి జరగబోయే కార్యాలు, 3.5 సంవత్సరములు జరగబోయే ఇంకొక కార్యములు మనం బైబిల్లో ప్రభువే అది మత్తయి 24 అధ్యాయంలో ప్రకటించినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ పౌలు చెప్పే ఈ మాటలు, ఈరోజు ఇచ్చిన సూచనలు మనుషుల హృదయ స్థితిని బయట పెడుతున్నాడు. దేవుని రాకముందు మనుషులు హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు జీవించే తీరు ఎలా ఉంటుంది అనేది పౌలు
తిమోతికి బయలుపరుస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను చెప్పింది రాసుకో, లేకపోతే మార్క్ చేసుకో. చాలాసార్లు టీచర్ గారు పాఠం తీస్తున్నప్పుడు ఇది రాసుకోండి, చాలా ముఖ్యమైనవి, ఈ బోర్డ్ ఎగ్జామ్లో వస్తాయి అంటారు. అలాగా బైబిల్ అంతా చదివినప్పుడు పౌలు గారు నేను చెప్పేది ఏంటంటే, ఈ రాసుకోండి, ఇది మార్క్ చేసుకోండి. మీరు నేను చెప్పబోయే సంగతులు మీరు మార్క్ చేసుకోండి. ఏంటి ఆ సంగతులు? ఏమండి, భయంకరమైన దినములు రాబోతున్నాయి. భయంకరమైన టెరిబుల్ టైమ్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. భయంకరమైన దినములు రాబోతున్నాయి. ఆల్రెడీ మనం తెగుళ్ళు చూసాం. ఆల్రెడీ తెగులు తర్వాత యుద్ధంను చూస్తున్నాం. యుక్రెయిన్ దేశంలో యుద్ధం జరుగుతుంది. మరి మీరందరూ న్యూస్ చదివినట్లయితే మన ప్రధానమంత్రి జపాన్లో ఉన్నారు. మరి అమెరికా ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్, కొంతమంది దేశమైన వారు, ముఖ్యమైన వారు జపాన్లో ఉంటున్నప్పుడు చైనా వారు, రష్యా వారు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ని జపాన్ మీద పంపించారు. అంటే ఏంటి? రెచ్చగొడుతున్నారన్నమాట. యుద్ధములు భయంకరంగా ఒక దేశం ఇంకో దేశం మీద లేస్తుంది. యుద్ధములతో పాటు కరువు కలుగుతుంది. 1 కిలో బియ్యము 1000 రూపాయలు అవ్వచ్చు. ఆల్రెడీ మన పెట్రోల్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం వండుకునే నూనె, గ్యాసు. నాకు తెలిసి నేను 2000 వివాహం అయినప్పుడు గ్యాస్ కనెక్షన్ అప్లై చేసినప్పుడు గ్యాస్ ఖరీదు 300 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు మనకి ఇంచుమించు 1000 రూపాయలు. ఇంత త్వరగా ధరలు ఎదిగిపోతున్నాయి. అంటే ఏంటి? కరువుకి ఏమండి ఈ లోకం వెళ్తుంది. రూపాయికి విలువ లేకుండా పోతుంది. ఈ లోకము దేవుని రాకడ కోసం సిద్ధపడుతుంది. దేవుడు చెప్పిన సూచనలు నెరవేరాలి. అలాగనే పౌలు మనుషుల స్థితిగతుల్ని మనకి ప్రవచన రీతిగా బయలుపరుస్తున్నాడు. మనుషులు ఎలాగుంటారు అంచె దినాల్లో, దేవుని రాకముందు ఎలా ఉంటారనే సంగతుల్ని బయలుపరుస్తున్నాడు. ఫస్ట్గా 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మొదటగా మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు. మనుషులు వారిని ప్రేమించుకునే వారిగా ఉంటారు. సెల్ఫ్ లవ్. క్రైస్ట్ లవ్ బదులు సెల్ఫ్ లవ్ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈరోజు సెల్ఫ్ గురించి ఎక్కడ చూసినా బోధించబడతాం, మనం చూడగలుగుతున్నాం. అహమ్మును ముట్టుకుంటే కోపములు, అహమ్ముని ముట్టినప్పుడు ఏమంటే మనుషులు అరుస్తాము, కేకలు వేస్తాం. చూడండి, ఈరోజు మనం ఎవరైనా ఏదైనా మాట అంటే మనం తట్టుకోలేము. ఈరోజు ప్రతి ఒక్కడు తన హృదయములో ఏదో ఒక గర్వమైన మనసుతో ఉండటం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కడు తను ఏదో పరలోకం నుంచి వచ్చినట్లు, తను ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు అని మనసులో వారిని హెచ్చించుకుంటాం చూస్తున్నాం. భర్త తను హెచ్చించుకుంటాం, భార్య తను హెచ్చించుకుంటాం. పూర్వదినముల్లో వివాహమయ్యాక భార్యాభర్తలు అనేబడే వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని తిట్టుకున్నా, వారు కొట్టుకున్నా వారు కలిసి ఉంటారు. కానీ ఈరోజు అలా కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి అహం అనేది ముందుకు వస్తుంది. నేనే గొప్ప, నువ్వు ఎవడు నన్ను ఇలా తిడటానికి, నువ్వు ఎవరివి నన్ను ఇలా కొడటానికి, నువ్వు ఎవరివి నన్ను ఇలా చేస్తానికి అని వారు డంబమైన మనస్తత్వంతో మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈరోజు మనుషుల ఆలోచన ఎలా ఉన్నాయంటే, నాకు ఆకలేస్తుంది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు నిద్ర వస్తుంది. తన భార్య గురించి ఆలోచించే మనసు లేదు, తన భర్త గురించి ఆలోచించే మనసు లేదు, పిల్లల గురించి ఆలోచించే మనసు లేదు, పక్కవాడి గురించి ఆలోచించే మనసు లేదు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సుల్లో కానీ ట్రైనుల్లో కానీ వెళ్తున్నప్పుడు వృద్ధాప్యమైన ఉంటే, బలహీనమైన ఉంటే లేచి వాళ్ళకి చోటు ఇవ్వాలని అనే ఆలోచన లేదు. స్వార్థమైన హృదయంతో ఈరోజు ప్రతి ఒక్కరిని నింపబడి ఉండటం చూడగలుగుతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం ఉన్న వరకు తన్ను తాను ప్రేమించుకునే వాళ్ళని చూస్తున్నాం. పౌలు ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఇలా ఉండేది కాదు కదా. పాత దినాలు 3 కుటుంబాలు ఉంటాయి. ఏమంటే అందరు కలిసి ఉండేవారు. ఒకరి క్షేమం గురించి ఇంకొక క్షేమం ఆలోచించేవారు. కానీ ఈరోజు అది అసాధ్యంగా అయిపోయింది. ఎందుకంటే స్వార్థమైన హృదయం. రెండోది వారు చదవండి.
3వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఈరోజు మనుష్యుడు డబ్బు కోసం చాలామంది సహోదరులు వివాహం చేసుకుంటారు. ఎందుకంటే తన జీతం కోసం చేసుకుంటారు. ₹1,00,000 జీతం అనుకోండి, ఆ అబ్బాయికి ఎన్ని చెడ్డ అలవాట్లోనే చేసుకుంటారు. ధనాపేక్షలు, ధనము కోసం ఏదైనా చేస్తారు. ధనము కోసం ఒళ్ళు అమ్ముకుంటారు, ధనము కోసం మనస్సాక్షిని చంపుకుంటారు, ధనము కోసం మందిరంకి వెళ్ళకుండా మానేస్తారు, ధనము కోసం అబద్ధములాడతారు, ధనముల కోసం మోసాలు, నరహత్యలు, ధనము కోసం ఏదైనా చేసేంత దుర్మార్గమైన సమాజంలో మనం ఉన్నాం. మనీ ఈజ్ ద పవర్. మనీ ఈజ్ ద పవర్. డబ్బు శక్తివంతంగా అయిపోయింది. ధనాపేక్షలుగా ఉన్నారు. ధనాన్ని ప్రేమించేవారుగా దేవుణ్ణి మానేవేసి ధనముని ప్రేమించేవారుగా ఉన్నారు. 3వది డంబముతో ఉన్నారు. బుస్ఫుల్. ఇంగ్లీష్ బైబిల్లో బుస్ఫుల్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. బుస్ఫుల్ వేరు, గర్వం వేరు. బుస్ఫుల్ ఉన్న డబ్బా కొట్టుకుంటాడు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు చూడండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెప్పుకుంటాం మనం నిద్రపోతాం, మనము నిర్లక్ష్యపరులమి, మనము అలాగుంటాం. మనలో ఉన్న నెగిటివ్ చెప్తామా? మన నెగిటివ్ కూడా మనం పాజిటివ్గా మార్చి చెప్తుంటాం. మనము ఎక్కువగా అతిశయిస్తుంటాం. మన అందాన్ని చూసి, మన చదువుని చూసి, మన జ్ఞానమును చూసి, మన తెలివిని చూసి అనేక సార్లు మనం అతిశయిస్తుంటాం. చూడండి, ఒక క్రైస్తవుడు క్రీస్తు నిమిత్తము తప్ప తను అతిశయించకూడదు. చాలామంది ఈరోజు వారు పొరుగువారి కంటే మెరుగైన వారని ఊహించుకుంటుంటారు. మాలాంటి బోధకులు చూసావా నాకు ఎంతమంది వస్తున్నారు, చూసావా నేను ఎన్ని ఆత్మలు సంపాదించాను, చూసావా నేను ఎంత గొప్పవాడిని అని అతిశయిస్తుంటారు. 4వది గర్విష్ఠులు. ఈ గర్విష్ఠులు వారి హృదయంలో అనుకుంటాడంట, నేనే దేవుణ్ణి. నేనే దేవుణ్ణి. ఈ గర్విష్ఠులు మోకరించి ప్రార్థన చేయరు. ఈ గర్విష్ఠులు కావాలంటే దేవుని సేవకుల ముందు డబ్బులు పడేస్తారు. కావాలంటే వీరు వారికున్న బలముతో లేకపోతే వారికున్న హోదాతో వారు పనులు చేయించుకోవాలని ఆశిస్తుంటారు. ఈ గర్విష్ఠులు ఇంకో మాట చెప్పాలంటే మందిరానికి రారు. వీరికి దేవుడే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే దేవుడిగా ఉంటారు. మనుషుల ద్వారా పొగడతలు, మనుషుల ద్వారా ఆరాధించబడాలి, దానికోసం ఏమైనా చేస్తారు. వారు అన్నదానాలు చేస్తారు, వస్త్రాలు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు, వాక్యలు చేస్తారు. వీరు పొగడించబడాలి. ఈ గర్విష్ఠులకి ఏంటంటే మనం ఏదైనా తప్పు వాళ్ళను లోపం చూపిస్తే బురద గుంటలో రాయి పడేస్తే ఆ బురద ఎలాగ చిమ్ముతుందో అలాగనే ఇలాంటి వారి హృదయ స్థితి కూడా అంతే. వారిని మనం ఏదన్నా సరి చేయాలని అనుకుంటే అది మనకే మళ్ళీ రోతగా గబ్బుగా మారుతుంది. ఈరోజు గర్విష్ఠులు, ప్రతి ఒక్కడి గర్విష్ఠు. 10th చదివినోడికి 10th చదివానని గర్వం, డిగ్రీ చదివినోడికి డిగ్రీ చదివానని గర్వం, డబ్బులు లేనోడికి డబ్బులు లేనని గర్వం, డబ్బులు ఉన్నోడికి డబ్బులు ఉన్నాయని గర్వం. గర్విష్ఠువైన వాడు ఎప్పుడు తన మనసులో, తన హృదయంలో తన పొరివాడికంటే ఎదుటివాడికంటే చాలా గొప్పవాడని అనుకుంటుంటాడు. తను తగ్గించుకోలేడు. అలాంటి వారు దేవుడు అసహించుకుంటాడు. 3వదిగా 5వదిగా 5వదిగా చదవండి. బింకములాడువారు, అహంకారులు, దూషకులు. దూషించేవారు, అబ్యూజివ్, దూషించేవారు. ఈరోజు చూడండి ఎంతమంది దూషిస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో యేసు ప్రభుని దూషిస్తాం. యేసు ప్రభు మందిరంకి వెళ్ళావని చూడండి, తెల్లచీరలు కట్టుకుని వెళ్ళారా అని అపహాసిస్తాము. దూషించేవారు వీరు వారు పని చూసుకోరు, కానీ పక్కవాడిని పట్టుకొని వారు మంచి చేసినా చెడ్డ చేసినా దూషించేవారు. ఈరోజు తల్లిదండ్రులను దూషిస్తున్నారు. అరే పూర్వ దినములో పెద్దవారు ఉన్నప్పుడు వారు చెప్పినప్పుడు మనం వినాలి అని ఇంకిత జ్ఞానముతో అనేక మంది మనం పెరిగి ఉన్నాం. కానీ ఈరోజు పిల్లలు చూడండి, దూషించేవారు పెద్దవారిని దూషిస్తారు. పెద్దవారు వస్తే లేచి నిలబడరు, వారికి గౌరవించారు, వారు ప్రేమగా పిలవరు. అనేక మందిని హీనముగా మాట్లాడుతుంటారు. ఇది దూషించే తరము.
ఎంతమంది భర్తలు తన భార్యను దూషిస్తున్నారు, ఎంతమంది భార్యలు వారి భర్తలను దూషిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు దూషిస్తున్నారు, మేనేజర్లు వర్కర్స్ని దూషిస్తున్నారు. ఎక్కడ చూసినా దూషిస్తాము. మనం ఈరోజు నుండి ప్రభుత్వాన్ని దూషిస్తుంటాం, సమాజంలో ఉన్న అధికారుల్ని మనం దూషిస్తుంటాం. అధికారులు వైస్ వర్సా ఇతరులను దూషిస్తుంటారు. ఇది ఇలా ఉండేది కాదు. దేవుడు ఇలాగ చేయలేదు. మనుషుల్ని యథార్థపరులుగా దేవుడు చేశాడు. కానీ ఈ దూషిస్తం అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటారు. అమెరికా లాంటి దేశంలో కొన్ని సంవత్సరాల ముందు ఒక పిల్లలకి 11 సంవత్సరాలు వస్తే వారు తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి అనే అవసరత లేదు అనే చట్టాన్ని తీసుకొచ్చారు. తెలుసా? పిల్లోడు 11 సంవత్సరాలు వస్తే తను ఇష్టమైనట్లు తను జీవించవచ్చు. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. కని పెంచి వారిని పెద్ద చేసి వారి కోసం ప్రయాసపడిన తల్లిదండ్రులను పట్టుకొని ఏడిపిస్తూ, మాట వినకుండా, చదువుకోకుండా, కాలేజీకి వెళ్లకుండా, స్కూల్కి వెళ్లకుండా, సెల్ ఫోన్లు పట్టుకొని అబ్బాయిలు అమ్మాయిలు అంటూ ఆ బైకులు వేసుకొని ఊర్లమ్మట తిరుగుతూ, తాగుతూ, చెడు వ్యసనానికి, చెడు కార్యాలకి బానిసై ఉన్నారు. పౌలు అప్పుడే చెప్పాడు ఈ మాటలు. అప్పుడే తెలియజేశాడు, అంచె దినముల్లో పిల్లలు తల్లిదండ్రులు అవిధేయులుగా ఉంటారని. దాని తర్వాత మనం చూస్తున్నాం చదవండి. దాని తర్వాత ఏంటని చూడండి ఒకసారి. కృతజ్ఞత లేనివారు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈరోజు మనుషులకి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాల నిమిత్తం కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నా, ఎన్ని చీరలు ఉన్నా ఇంకా చీరలు లేవంటారు. ఎన్ని వాహనం ఉన్నా వాహనాలు లేవంటారు. జీతం సరిపోలేదంటారు. దేవుడిచ్చిన అద్దెలు అయినప్పటికీ, దేవుడిచ్చిన కుటుంబం అయినప్పటికీ ఇంకా ఏమి ఇచ్చాడు నాకు అని కృతజ్ఞత లేని మనస్సు మనం చూస్తున్నాం. పాత దినాల్లో నేను చిన్నప్పుడే ఉన్నప్పుడు మేము అనేక సార్లు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ గారి ఇంట్లో ఒక పనామి ఉండేది. ఆ పనామి వారు మా అమ్మమ్మ గారు వారు కొంచెం జీతం ఇస్తారు, నాకు ఎంత ఇస్తారో నాకు తెలియదు. కానీ నేను చాలాసార్లు చూస్తాను, ఆమెకి పని అయిపోయాక అన్నం పెడతారు. అన్నం పెట్టాక ఆమె ఒక మాట అంటది, అమ్మాయ చాలా బాగుండారమ్మా అని ఎంతో సంతోషముగా. అది ఒకవేళ మిలిగిపోయిన అన్నం అయినప్పటికీ, లేకపోతే అది ఒక సాంబారమైన రసం అన్నం అయినప్పటికీ ఆమె ఎంతో సంతోషంగా ఆ భోజనం చేసి చక్కగా వారి ఇంటికి ఆనందంగా వెళ్తూ నేను అనేకసార్లు గమనించేవాడిని. కానీ ఈరోజు చూడండి, మనుషులు 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీలు తిన్నా, కూల్ డ్రింకులు తాగినా, రోజు నీసు తిన్నా, ఒక రోజు మాంసం లేకపోతే విసుక్కుంటారు, కసురుక్కుంటారు. ఏంటి బతుకు, ఏంటి జీవితం అని చాలాసార్లు చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. దేవుడిచ్చిన భాగస్వామిని, దేవుడిచ్చిన బిడ్డల్ని, దేవుడిచ్చిన స్నేహితుల్ని, బంధువుల నిమిత్తము వారేం చేశారు, వీరేం చేశారు అనేకసార్లు కృతజ్ఞత లేనివారుగా దేవుడిచ్చిన బంధుత్వాల్ని మర్చిపోయి వాళ్ళని దూషిస్తుంటారు. చూడండి, దేవుడు మనకి చేసిన మేలు అనేకమైనవి. నువ్వు నా చిన్న కొద్దివాటిలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే అనేకమైనవి దేవుడిస్తాడు. ఈరోజు మనుషులకి దేవుడు ఎంత జీతం ఇస్తున్నాడండి? ఒకప్పుడు జీతం 10,000 రూపాయలంటే, 20,000 రూపాయలంటే అది ఎంత పెద్ద జీతం. కానీ ఈరోజు చూడండి, 50,000 సంపాదించిన, 1,00,000 రూపాయలు సంపాదించిన, ఎంతైనా ఇది సరిపోతుందా అని దేవుడిని దూషిస్తాం. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వకుండా ఇంకా నిరాశమైపోతాం, ఇంకా కృంగిపోతాం, ఇంకా విసిగిపోతాం. మనం చూస్తున్నాం, కృతజ్ఞత లేని వారుగా చూస్తున్నాం. ఇంకొకటి చదవండి దయచేసి. దాని తర్వాత అపవిత్రులు, పరిశుద్ధత లేని వారుగా ఉంటారు. ఈరోజు ఎంతమంది యవనస్తులు కన్నితనముగా ఉన్నారనేది మనం ఈ ప్రశ్న అడగాలండి. వివాహం చేసుకుంటున్నారు చాలామంది. వివాహం చేసుకుంటున్నప్పుడు నీ హృదయము, నీ శరీరము కన్నితనముగా ఉందా? పరాయి పురుషుడికి కానీ పరాయి స్త్రీకి ఇవ్వకుండా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు ఈ మాటలు చాలామందికి అసభ్యమైపోయినాయి.
నేను వర్జిన్ అంటే అదేదో ఒక నవ్వుల పరిస్థితిగా మనుషులు ఎగతాళి చేసే స్థితిగా అయిపోయింది. పరిశుద్ధత లేని వారుగా ఉంటున్నారు. క్రైస్తవులు అలాగే ఉంటున్నారు, మందిరానికి వెళ్ళేవారు అలాగే ఉంటున్నారు, పెళ్ళి అయిన వారు అలాగే ఉంటున్నారు, పెళ్ళి కాని వారు అలాగే ఉంటున్నారు. చూడండి, వివాహమయ్యాక భర్తతో అయినా నీ భార్యతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. కానీ పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉంటే అలాంటి వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహం కాకముందే నీ దేహమును నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోకుండా అశ్లీలమైన దృశ్యాలకి అక్రమమైన సంబంధాలకి నువ్వు బానిసై ఉంటే అలాంటి వారి జారుల్ని దేవుడు తీర్పు తీర్చగా మానాడు. ఈరోజు మనుషులు పరిశుద్ధత అనేది ఏదో ఒక చులకనగా చూస్తున్నారు. 10 మందితో తిరుగుతాం, 10 మందితో వేషాలు వేస్తాం. పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. పాత దినాల్లో మరి చక్కగా వస్త్రాలు వేసుకున్నప్పుడు ఒళ్ళు కప్పుకోవాలి. ఈరోజు చూడండి, ఒళ్ళంతా బయట పెట్టుకొని, అవయవాలన్నీ బయట పెట్టుకొని, ఇతరులని శోధించే విధానంగా డ్రెస్ చేసుకుంటూ అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా భాషను కలిగి ఉన్న ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాం. వారు అనేక మంది ఈరోజు అలాంటి వారు సాతాను ఊబులో సాతాను పిల్లలుగా అపవిత్రతతో నింపబడి పవిత్రమైన దేవుని బిడ్డలను కూడా మళ్లించాలని ప్రయత్నిస్తున్నాడు. అపవిత్రత ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎవరైనా షోల్డర్ లేదు, కొన్నిసార్లు జాకెట్కి ఈ మన ఊరిలో ఫుల్గా ఉంటుంది కదండి, కానీ సగం జాకెట్ వేసుకుని చిన్నప్పుడు వేసుకుంటే మా తమిళలో అనేవారు, అమ్మ నువ్వు నీ చేతులు కప్పుకో అనేవారు. కానీ ఈరోజు ట్రాన్స్పరెంట్ క్లోత్స్ వేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ఎంత తప్పండి. నీ తల్లిదండ్రులు ఎంతో నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి నీకు డబ్బులు పంపిస్తూ నువ్వు చదువుకోవాలని నిన్ను పోషిస్తే నువ్వు ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో వేషాలు వేసి వాళ్ళకి గుండుపోటు తెస్తున్నావు. ఇది కరెక్టా? నీ కోసము త్యాగముతో వారు సమస్తము నీకోసం ఖర్చు పెడితే నువ్వు ఏదో సెటిల్ అవుతావని ఒక దూర పట్టణాన్ని పంపిస్తే ఇలాగా నువ్వు ప్రవర్తించేది. ఈరోజు ఎంతమంది పిల్లలు ఎంత భయంకరంగా హాస్టల్స్లో ఉన్నప్పుడు అసభ్యంగా పురుషులు స్త్రీలు అక్రమమైన సంబంధాలు కలిగి ఉన్నారు. హోమోసెక్షువాలిటీ అనేది ఇంక పాపమే కాదు, ఇది లీగలైజ్ చేసేయండి. మన దేశంలో కూడా కోర్టుల్లో అధికారులు లాయర్స్ వాయిదాలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అపవిత్రత పాపాన్ని చూసి పాపములో కొనసాగుతున్నారు. అరే ఆమె వివాహమైంది, అతని వివాహం అయ్యారు, మనం అతని జోలికి వెళ్ళకూడదు, ఆమె జోలికి వెళ్ళకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వివాహమైన వారితో కూడా అక్రమైన సంబంధం పెట్టుకునే ఇంత దుర్మార్గమైన కాలంలో మనం ఉన్నామండి. పరిశుద్ధత లేని వారిగా. దాని తర్వాత చూడండి, అనురాగరహితులు. 3వ వచనం, అనురాగరహితులు, వితౌట్ లవ్. అనురాగం లేదు. అనురాగం చెప్పాను కదా మీకు, ప్రేమ అనేది 4 విధాలుగా ఉన్నాయి. బంధువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, తమ్ముళ్ళు అక్కచెల్లెల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఈరోజు అనురాగం లేని వారుగా ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. కారణం ఏంటి? ఒక సహోదరి అని, నాన్న మేము 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మాకు 3 పిల్లలు, నా భర్త బాగానే ఉన్నాడు, కానీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తన పక్క కొలీగ్తో అక్రమైన సంబంధం ఉంది తెలుసుకున్నాము. ఆమెకి వివాహమైంది, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఎంత భయంకరమండి. ప్రేమ లేదా? నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావంటే నీ భార్య కోసం నీ ఇచ్చలు నీ కోరికలను సులువు వేసుకొని నీ భార్య కోసం లేకపోతే నీ భర్త కోసం నువ్వు జీవించాలి. నువ్వు బిడ్డల్ని ప్రేమిస్తున్నావంటే నీ బిడ్డల కోసం నువ్వు త్యాగం చేయాలి. నువ్వు సహోదరుని లేకపోతే నీ సహోదరిని నువ్వు ప్రేమిస్తున్నావంటే వారి కోసం త్యాగం చేయాలి. మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న మా నాన్న మా పెద్ద నాన్నని కత్తి ఇచ్చుకొని చంపేశాడన్న స్థలములో వాటా తక్కువ వచ్చిందని. ఎంత భయంకరం. అనురాగాలు లేవు. ఈరోజు బంధువుల మధ్య సమాధానము లేదు, ప్రేమ లేదు. స్నేహితుల మధ్య ప్రేమ లేదు. సంఘములో కాపరితో ప్రేమ లేదు. సంఘంలో ఎడబాటు.
ఈరోజు ఈ స్థితి చూస్తున్నాం. ఇది ఆల్రెడీ పౌలు అప్పుడు ప్రవచించిందే. దాని తర్వాత చూడండి, క్షమించలేని వారు, అతి ద్వేషకులు, అతి ద్వేషకులు ఉందా? క్షమించలేని వారు ఉందా? అతి ద్వేషులు. దాని తర్వాత చదవండి, అపవాదకులు. ఓకే, అతి ద్వేషకులు, ద్వేషించేవారు, క్షమించలేని వారు. ఈరోజు ఏమండి, సొంత వారిని క్షమించలేరు, కట్టుకున్న భార్య భర్తను క్షమించలేకపోతున్నాం, పిల్లల్ని క్షమించలేకపోతున్నాం, పొరుగు వారిని క్షమించలేకపోతున్నాం, ఈరోజు ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం. ఈరోజు క్షమించలేని స్థితి మనం చూస్తున్నాం. క్షమించలేని స్థితి ఎంత భయంకరమండి. ప్రభు ఏమన్నాడు? నువ్వు ఎవరైనా నీ మీద విరోధంగా ఉంటే నీ బలి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి ముందు తను సమాధాన పడమని. ఏమండి, దాని తర్వాత స్లాండరస్, తెలుగులో ఏమని చదవండి, దూషించేవారు, అంతేనా? అజితేంద్రులు. ఏమంటే దూషించేవారు, వీరు దేవుణ్ణి దూషిస్తారు, వీరు ప్రభుత్వాన్ని దూషిస్తారు, వీరు తన పొరుగు వారిని దూషిస్తారు. స్లాండరస్, దేవుణ్ణి దూషించే దేవుడేడయ్యా, రాకెట్లు భూమిలో నుంచి పైకి వెళ్తున్నాయి, శాటిలైట్లు భూమిలో నుంచి పైకి వెళ్తున్నాయి, ఏడి యేసుప్రభు వస్తాడు ఎక్కడొచ్చాడు? ఏడి మీ దేవుడు ఏడి? నీ దేవుడికి మరియతో పెళ్ళయింది కదా, పిల్లలు ఉన్నారు కదా అని ఒక సినిమాలు తీసి దూషించేవారు, దూషకులు, దేవుని వాక్యం అని అపహాసించేవారు వీరు. భయంకరమైన ఉగ్రత అలాంటి వారికి. దేవుడిని పట్టుకొని, దేవుని మాటలను పట్టుకొని ఈరోజు ఎంతమంది దూషిస్తున్నారండి? బోధకులను దూషిస్తున్నారు, స్వార్థకులను దూషిస్తున్నారు, సేవకుల్ని, మందిరములని దూషిస్తున్నారు, లేని వాటివి కల్పించి అనేక మంది దేవుని ఉగ్రతకి గురవుతున్నారు. దాని తర్వాత చూడండి, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, తెలుగులో చెప్పండి, క్రూరులు, సజ్జన ద్వేషులు. క్రూరులు ముందు ఏంటి మరి? ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్, కొంచెం తెలుగులో కొంచెం డిఫరెంట్ ఉంది. నేను ఇంగ్లీష్లో వెళ్ళాలనుకుంటున్నాను. వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం లేనివారు. ఈరోజు ఎంతోమంది ఆశా నిగ్రహం లేదండి, తింటూనే ఉంటారు. చూడండి, మన ఒక తమ్ముడిని చూశాను. అయ్యా నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారయ్యా అని అడిగాను. ఆయన నవ్వి, అన్న నాకు ఇంకా పెళ్ళే కాలేదన్న, నా ఏజ్ జస్ట్ 21 years అన్న. ఆ 21 years అంటే ఆ పొట్ట ఏంటయ్యా, ఆ బొజ్జ ఏంటయ్యా, ఆ ఒళ్ళేంటయ్యా, అసలు ఏంటది? ఆశా నిగ్రహము లేదు, తిండిబోతులు, తాగుబోతులు. ఏమని? ఈరోజు కళ్ళుకి ఏది కనబడుతుందో అది అనుభవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓ యవనుడా, నీ ఇచ్చలను నీ చేతి నుంచి దాటినవ్వద్దు. ఆ దావీదు తన పొరుగింటి భార్యను చూసి తనని ఏం చేశాడు? ఇష్టపడి తనతో శయనించాడు, తనతో వ్యభిచారం చేశాడు. తనకు ఎంతమంది భార్యలు ఉన్నారు, తనకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు, దేవుడు ఎంతగా దీవించాడు. ఒక పనివాడు భార్యను తీసుకొని అక్రమైన సంబంధం కలిగి ఉన్న దుర్మార్గమైన వాడు. దానికి ఉగ్రత ఏమైంది తెలుసా? తన యవన బిడ్డలు తన కళ్ళు ఎదురుగానే అందరూ మరణించారు. తన యవన బిడ్డలు, ఒక సొంత కుమారుడు ఇంకొక కుమార్తెని మానభంగం చేశాడు. ఎప్పుడు మానవుడి చరిత్రలో లేనివి భయంకరమైన వాటి చేశాడు. తను గదిలో చేశాడు, తన కుమారులు మిద్ది మీద చేశాడు. ఏమంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఈరోజు సినిమాలకు బానిసైపోయారు, ఆ సెల్ ఫోన్కి బానిసైపోయారు. ఎంతమంది ఈరోజు వివాహం కాకముందే ఏమంటే పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. ఏమో ఇష్టపడ్డావు, బాగానే ఉంది. ఇష్టపడిన వాళ్ళు మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ సంఘ కాపరి చెప్పండి, పెళ్లి చేసుకోండి. ఏమంటే వాళ్ళు డిసైడ్ చేయనివ్వండి. మీరేమి వెళ్ళిపోయి ఒకరి కోసం ఒకరు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి ఆ జారత్వం చోటిచ్చి నీ ఉద్రేకములు, నీ శరీర ఉద్రేకములు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేవా? ఆ సంసోను ఏం చేశాడు? నాజీరు చేయబడిన సంసోను, దేవుని కోసం గర్భములో ప్రతిష్ఠించబడిన సంసోను ఆ ఫిలిస్తీన్లో ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నాడు. తన జీవితం పాడైపోయింది. అలీ వచ్చేసాడు, తన మామ, తన సహోదరి, తన స్నేహితుడికి వివాహం చేశాడు. తన తర్వాత తన జీవితం ఎంత భయంకరమైపోయింది తెలుసా? అన్యులతో విజోడుగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అన్యులు చూసినప్పుడు అన్యులతో
నువ్వు సహవాసం చేస్తున్నావేంటి? దేవుని భయం లేని వారు నీకు ఎలా భర్త అవుతారు? నీకు ఎలా భార్య అవుతారు? ఏమండి, చీకటి వెలుగు ఒక మంచం మీద పడుకోగలదా? పరిశుద్ధాత్ముడు సాతాను ఒకే హృదయంలో ఉండగలదా? ఇది అసాధ్యం కదా. ఇది ఏమండి, ఇది దేవునికి వాక్యం విరోధం కదా. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు అన్ని జనులు వివాహం చేసుకుంటూ అన్ని జనులు ప్రేమిస్తానని చెప్పి మీ ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటాం, కోల్పోతాం. మనం చూడగలం. ఆశా నిగ్రహం ఉండాలి. ఒక క్రైస్తవుడు ఆశా నిగ్రహం అనేది పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలముల్లో చివరి ఫలం అది. ఆశా నిగ్రహం లేని వారుగా ఉంటారు. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మరలా కొట్టుకెళ్తే కొనుక్కుంటారు, ఆన్లైన్లో కొంటనే ఉంటారు. కొంతమంది అప్పులు చేసి కొంటనే ఉంటారు. ఆశా నిగ్రహం ఉండదు, లిమిట్ ఉండదు, కంట్రోల్ ఉండదు. దాని తర్వాత బ్రూటల్ ఏముంది చూడండి తెలుగులో, బ్రూటల్ అని ద్రోహులు. ఏమండి, ఎంత క్రూరంగా. కొన్ని రోజుల ముందు తెలంగాణలో ఏమండి 14, 15, 16 సంవత్సరాల పిల్లలు ఒక స్త్రీని స్కూటీలో వెళ్తుంటే ఫాలో చేసి మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్ చేశారండి. మన దేశంలో మనకు తెలుసు, ఒక స్త్రీని బస్సు ఎక్కినప్పుడు ఆమెను ఎంత క్రూరంగా మానభంగం చేసి ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. క్రూరులు. ఎన్ని వార్తలు మనం చూస్తున్నాం, ఎంత ద్వేషములు. అరే మనిషి అంత ద్వేషము, పగ, ఈర్ష్యతో ఉన్నారండి. ఈరోజు సమాజంలో క్రూరమైన వారు వీరు. ఇది దురాత్మ, ఇది కయ్యేను ఆత్మ. ఇది సొంత వారిని, రక్త సంబంధుల్ని క్రూరంగా ప్రవర్తించేవారు, సొంత పిల్లల్ని మానభంగం చేసేవారు, సొంత తల్లి లాంటి వారిని, వయసులో పెద్దవారిని క్రూరంగా ప్రవర్తించేవారు. ఏమనాలి వీళ్ళని? దురాత్మ, సాతానే. అంత భయంకరమైన క్రూరులు. దాని తర్వాత మంచిని ప్రేమించిన వారు. ఏమండి, మీరు మంచి ప్రేమించలేరు. ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ, నీకు మంచి వ్యక్తి నువ్వు డేట్ చేస్తావా, చెడ్డ వ్యక్తి నువ్వు డేట్ చేస్తావా అంటే, నాకు చెడ్డ వ్యక్తే కావాలి అని 100 మందిలో అడిగిన వారిలో 99 అదే అన్నారంట. వీ లైక్ బ్యాడ్ పీపుల్. ఏమండి, మంచి ఇష్టపడరు. మంచి చేయాలి, మంచిగా ఉండాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, ప్రభువుల్లో పాలు పొందాలి, నా ప్రవర్తన, నా దేహము, నా హృదయమును పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఆశ లేని వారుగా ఉన్నారు. దాని తర్వాత కొంచెం మనం సమయం అవుతుంది, దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. వారు సుఖమని మాత్రం చదవండి దయచేసి. 4వ వచనం చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖముని ప్రేమించేవారు. ఈరోజు చూడండి, మందిరంకి వెళ్తే మందిరంలో ఏసీ ఉందా, మందిరంలో చైర్ ఉందా, మందిరంలో మనకి టీ కాఫీ ఉందా, మందిరంలో మన కార్ పార్క్ చేసుకోవటానికి స్థలం ఉందా? మందిరంలో కింద కూర్చోరు, ఇంట్లో కుర్చీ లేకపోయినా పర్వాలేదు, మందిరంలో చైర్ కావాలి, మందిరంలో ఫ్యాన్ కావాలి, మందిరంలో ఏసీ కావాలి, మందిరంలో లైట్లు కావాలి, మందిరంలో మ్యూజిక్ కావాలి, మందిరంలో వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా హాల్లో కూర్చుని చప్పట్లు కొట్టేవారు సాయంకాలం ఆదివారం పొద్దున్న మందిరంలో చప్పట్లు కొడతారు, సాయంకాలం పోయి మళ్ళీ సినిమా హాల్లో చప్పట్లు కొట్టేవారు. వీరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. వీరికి సుఖమని ప్రేమించేవారు. సుఖం కావాలి వారికి. మొదట వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కావాలి, వాళ్ళకి సెక్యూర్ లైఫ్ స్టైల్ కావాలి. దేవుణ్ణి ప్రేమించరు. దేవుని సువార్తకు కానుకలమ్మంటే, దేవుని పరిచర్య కానుకమ్మంటే, దేవుని మందిరానికి కానుకమ్మంటే, దేవుని రాజ్యం కడతానికి కానుక ఎవరు? వాళ్ళకి కావాల్సిన సుఖభోగములు, వారికి కావాల్సింది వారి సంతతి సుఖంగా ఉండాలి. అడిగితే నేను సంపాదించుకున్న నాదంటారు. కష్టపడలేరు, ప్రయాసపడలేరు, నడవలేరు, దేవుని కోసం నడవలేరు, దేవుని కోసం నష్టపోలేరు, దేవుని కోసం త్యాగం చేయలేరు.
దేవుని కోసం వారు ఏది ఇవ్వలేరు. కానుకిచ్చాక అయ్యయ్యో ఇంత కానుకిచ్చానా నేను దేవునికి చప్పట్లు కొట్టుకుంటారంట, మూతి మీద నోరు వేసుకుంటారంట. చాలామంది మళ్ళీ వెనక్కి తిరిగి కానుకిచ్చేసాను, మా కానుకిచ్చాను అంటారు, ఆ ఉద్రేకంలో ఇచ్చేసి. ఎంతమంది ఈరోజు అలా అంటున్నారు? దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవాడు నిశ్చయముగా నరకములో ఉంటాడు. ఏమండి 5వ వచనం చదవండి దయచేసి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఈరోజు సంఘముల్లో ఇలాంటి వారే. నీ సంఘములో మనుషులు వస్తున్నారని సంతోషపడద్దు. పైకి భక్తి, ఆ ప్రార్థన టైంలో ఏమంటే కన్నీరు, ఏం మార్మన్స్ పొందాం అనుకుంటాం మనం. బాబా ఏం పశ్చాత్తాపడ్డారు. ఆ 2 చేతులు ఎత్తి అలా కన్నీరు కారుస్తుంటే ఆ ఫ్లూట్ సౌండ్కి, ఆ కీబోర్డ్ సౌండ్కి, ఆ కెమెరా యాంగిల్ పెట్టుకుని బాబా ఏం మారు మనసులో కార్డు రాసేస్తారు. నేను నా హృదయం దేవునికి ఇచ్చేస్తాను కానీ ఏముంది కార్డులో సైన్ కూడా వేస్తారు, పెడతారు. కానీ శక్తి ఉండదు. పాపముని జయించే శక్తి ఉండదు. అపవాదితో పోరాడే శక్తి ఉండదు. లోభము లోకముని జయించే శక్తి ఉండదు. పైకి భాషన తెల్లబట్టలు వేసుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, పెద్ద బయలు పెట్టుకుంటాం. మనం అనుకుంటాం అబ్బో ఎంత పెద్ద భక్తుర్రా, ప్రార్థన మోహరించండి, అందరూ ఇంట్లో పడుకుంటాడు, మందిరంలో మోహరించండి అంటాడు. ఏమండి నీతి బోధలు చెప్తారు, బ్రదర్ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అలా ఉండద్దు ఇలా ఉండద్దు అంటాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో లోపల దురాత్మతో నిండినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది తనలో. సమాధులు కొట్టిన వాళ్ళ సమాజం తెల్లగా ఉంటే బయట, కానీ హృదయం లోపల కుళ్ళిన వాసన, అలాగే వారి హృదయంలో కుళ్ళిన వాసన వస్తాయి. దేవుని శక్తి లేనివారుగా, పవిత్రము లేనివారుగా, పవిత్రమైన ఆలోచన లేనివారుగా, పవిత్రమైన వాంఛలు లేనివారుగా, వారి మనస్సు, వారి హృదయము సమస్తము అపవాది కార్యాలతో ప్రేమని దేవుడిలారా. నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ఈ గుణగుణాలు మనం చూస్తున్నాం, మనలో ఉన్నాయి. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలమైన మనము ఈ గుణగుణాలు, అప్పుడే పౌలు కొన్ని వందల సంవత్సరాల ముందు ఈ గుణగుణాలు ఉంటాయి మనుషుల జీవితంలో అని అప్పుడే రాసిపెట్టాడు. ఈ గుణగుణాలు ఉంటున్నాయి, ఈ గుణగుణాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని రాకడకి సమీపమంది. ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద పాస్టర్స్, వాళ్ళు ఎంత భయంకరమైన అక్రమైన సంబంధాలు ఉన్నాయంటే నా పేరు చెప్తాను, నాకు ఇష్టం లేదు, మీరు నెట్లో చూడవచ్చు. ఎంత పెద్ద పెద్ద సంస్థ అంత వృద్ధులైనప్పటికీ అక్రమమైన సంబంధాలు, పరాయి స్త్రీతో, భార్య ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ, భర్త ఉన్నప్పటికీ, అన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తున్నప్పటికీ వారు వ్యభిచారంలో ఉంటాం. ఏమంటే లగ్జరీ లైఫ్స్, లగ్జరీగా వారు బయట వేషభాషను వేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు ఆస్తులు, కోట్లలో ఆస్తుల కోసం, స్థలాల కోసం, అధికారాల కోసం, ట్రస్టుల కోసం, డబ్బుల కోసం కొట్టుకుంటున్నారండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అలా ఉన్నావా? ఈరోజు అలా ఉందా నీ హృదయ స్థితి? ఈరోజు అలా ఉందా నీ బ్రతుకు? ఒకసారి ఆలోచించు, ఒకసారి పరీక్షించు, ఒకసారి పరిశోధించు. మన జీవితం ఎలా ఉందో పరీక్షించు. ఇదిగో దేవుని రాకడ అతి సమీపం. దేవుని రాకడ చాలా సమీపం ఉందండి. మీరు అనుకుంటున్నారు ఇంకా ఆలస్యం లేదు. ఈరోజు రాత్రి వచ్చినా కూడా నేను ఆశ్చర్యపడను దేవుని రాకడ. ఎందుకంటే దేవుని రాకడ సూచనలు అన్నీ మన కళ్ళారను నెరవేరుతున్నాయి. న్యూస్ ఛానల్ పెడితే న్యూస్లో వచ్చే ప్రతి వార్తలు దేవుడు ఆల్రెడీ మనకు జీవ గ్రంథములు ముందే బయలుపరిచాడు, అప్పుడే చెప్పాడు ఆయన. ఇదిగో నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిందా? నీ హృదయంలో మార్పు కలిగిందా? పరిశుద్ధాత్మ ఫలములను ఫలిస్తున్నావా? నువ్వు విశ్వాసిని అంటున్నావు, క్రైస్తవుని అంటున్నావు, నేను దేవుని బిడ్డను అంటున్నావు, కానీ ఇంకొన ఐకిక విచారములతో, ధనాపేక్షతో, డంబముతో, శరీర ఇచ్చలతో, కామముతో నిండి ఉన్న నీవు ఎలా పరలోకానికి వెళ్తావు? మారు మనసు పొందు. ఈరోజు నీ హృదయమును దేవునికి సమర్పించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? స్థాల్లో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఈ లోకము అంతమని నాశనానికి సిద్ధపడుతుంది అయ్యా.
ఈ లోకములో ఉన్న లోకస్తులు అనేక మంది నీ ఉగ్రతకు సిద్ధపడుతున్నారయ్యా. అయ్యా, మేము మెలకుగా ఉండటానికి సహాయం చేయి. ఇది విశాలమైన మార్గం, అనేక మంది ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆ విశాలమైన మార్గము, నరకానికి వెళ్ళే మార్గములో ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది అదే దారిలో ప్రవేశిస్తున్నారు. లోకస్తులతో విజోడుగా ఉండొద్దు నీ వాక్యం సెలవిస్తుందయ్యా. లోకస్తులతో దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చునక, దేవుని ధర్మశాస్త్రము ధ్యానించమని చెప్తుంది. కానీ ఈరోజు మేము దినమంతా, మా సమయమంతా లోకస్తులతో, లోక మాటలు, ఐక్య విచారములు, స్థలములు, ఆస్తులు, ధనముతో మా హృదయం నిండుందయ్యా. మమ్మల్ని శుద్ధి చేయనైనా. నీ రాజ్యములు ఎత్తబడేవారు ఉంటాను. శ్రమైన, బాధైన, కష్టమైన, నిందైన, అవమానమైన, సిగ్గైన, నీ ఇరుకైన మార్గములో నీ సిలువ ఎత్తుకొని అనుదినం మమ్మల్ని మేము ద్వేషించుకుంటూ, ఉపేక్షించుకుంటూ నిన్ను వెంబడించే నాయన నీతి, నిజాయితీ, యథార్థత, సత్యము అనే మార్గములు నడుస్తాను కృప చూపించిన ఆయన. నీ రాకడతి సమీపంలో ఉంది నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు. వాని క్రియల పట్ల ప్రతిఫలం ఇవ్వబోతున్నాం. ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. యజమానుడు వచ్చినప్పుడు మేము సోంబేరి వాళ్ళే, నిర్లక్ష్యపరులు రుద్రబోతుల వారే కాక, అయా నైనా ఆ బుద్ధిగల కన్నికులు ఎలాగ వారి దీపములు పట్టుకొని పెళ్లి కుమారుడు కోసం వారు వేచి ఉన్నారు, అలాగ నీ కోసము నేను రాకడ కోసం వేచి ఉండటానికి సహాయం చేయమని నీ బిడ్డలైన మేము నేను సిద్ధపరచు నాయన. మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. మాలో లోపములు, మాలో అవిధేయతలు సరిచేయి ప్రభా. మమ్మల్ని నీ రక్తముతో కడుగు నాయన. మమ్మల్ని బాగు చేయ, మమ్మల్ని వెరక్కొట్టు, మమ్మల్ని నలకొట్టు నాయన. మమ్మల్ని పవిత్రపరచుకొని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడటం అని తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్కి దేవుడిని ప్రేరేపిస్తే పంపించవచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.